నిన్న భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ ఎలా జరిగింది? నువ్వా నేనా అన్న విధంగా జరిగింది. అయితే చివరికి భారత్ 7 పరుగుల తేడాతో అయితే గెలవడం జరిగింది. మనం ఇప్పుడు ఫైనల్లోకి వెళ్ళాం. ఇక్కడ ఆస్ట్రేలియాని అధిగమించాం. అదేంటంటే ఐసీసీ నిర్వహించినటువంటి మ్యాచ్ల్లో 15వ ఫైనల్కి వెళ్ళినటువంటి టీము ఒక్క టీమిండియానే. ఇంతవరకు ఆ యొక్క రికార్డు ఆస్ట్రేలియా మీద ఉండేది. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఐసీసీ నిర్వహించినటువంటి మ్యాచ్ల్లో 14 ఫైనల్స్కి వెళ్ళింది. నిన్నటితో ఆ యొక్క రికార్డు అయితే చెరిగిపోయింది. అలాగే రేపు అంటే ఆదివారం రోజు నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతున్నటువంటి మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్. ఎందుకంటే ఇక్కడ న్యూజిలాండ్కి కూడా ఇప్పటి వరకు T20లో ఒక్క కప్పు కూడా రాలేదు. మనకి 2024లో వచ్చింది. వరుసగా రెండోసారి గెలవడం కోసం మనం, అలాగే న్యూజిలాండ్ ఏమొచ్చేసి ఒక్కసారి అయినా సరే కప్పు తీసుకువెళ్ళాలి అనే ఒక పంతంతో ఉంది. కాబట్టి ఆదివారం జరగబోయేటటువంటి మ్యాచ్ మంచి హై వోల్టేజ్ మ్యాచ్. దానికి కూడా 8వ ఫైనల్ మ్యాచ్ ఇది. ఐసీసీ నిర్వహించినటువంటి మ్యాచ్ల్లో న్యూజిలాండ్కి 8వ ఫైనల్ మ్యాచ్. సో ఏదేమైనా సరే ఆస్ట్రేలియా రికార్డును అయితే మనం బద్దలు కొట్టేసాం. కాకపోతే కప్పు విషయంలోనే ఇంకా బాగా మనం మంచి కసరత్తులు అయితే చెయ్యాలి. కప్పు అని కాదు కానీ కొన్ని లోపాలు అయితే ఉన్నాయి మన టీమిండియాలో, ముఖ్యంగా బౌలింగ్, ఫీల్డింగ్. నిన్న ఫీల్డింగ్ బాగానే ఉన్నా సరే బౌలింగ్ విషయంలో ముఖ్యంగా మన వరుణ్ చక్రవర్తి బాగా ఇచ్చేసాడు. 62 స్కోరే అంత ఇచ్చేసాడు 4 ఓవర్లకి. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం లోపాలన్నీ సరిదిద్దితే న్యూజిలాండ్ మీద విజయం అయితే ఖాయంగా కనిపిస్తుంది. నరేంద్ర మోదీ స్టేడియం పెద్దది కాబట్టి వాంఖేడే స్టేడియం లాగా ఉండదు, చాలా కఠినమైనటువంటి స్టేడియం.